విద్య మీద ఖర్చు చేసే ప్రతి రూపాయి ఖర్చు కాదు, భవిష్యత్తు రాబడి అని మనస్ఫూర్తిగా నమ్ముతారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మేరకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణంలో భాగంగా 11,600 కోట్లతో 55 పాఠశాలలు మంజూరు చేస్తున్నట్టుగా జీవో విడుదల చేసింది ప్రభుత్వం. అంతర్జాతీయ స్థాయిలో టెక్నాలజీతో నిర్మించబోతున్న ఈ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రైవేటు విద్యారంగంలోనే కాదు, దేశంలో కూడా ఎక్కడా ఇప్పటివరకు నిర్మించలేనివి. ఒక్కో పాఠశాల 20 నుంచి 25 ఎకరాల ప్రాంగణంలో అద్భుతమైన క్రీడా మైదానాలతో టీచింగ్ స్టాఫ్ కూడా అక్కడే ఉండే విధంగా కావలసిన వసతులు కల్పించనున్నారు. డిజిటల్ ఎడ్యుకేషన్, విద్యార్థులకు కావలసిన ల్యాబ్స్, లైబ్రరీతో పాటు మినీ థియేటర్తో సహా అద్భుతమైన డిజైన్ చేసి పేద విద్యార్థుల కోసం అత్యున్నత ప్రమాణాలతో పాఠశాల నిర్మాణం చేయనుంది ప్రభుత్వం. విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడే సిలబస్ ను ఏర్పాటు చేసి విద్యార్థులను అత్యంత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దబోతున్నారు.